ఇప్పుడైతే ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఈ డైలాగ్ అయితే చాలా సార్లు చూసినా. దీని మీద నేమ్ ఆర్ట్ చాలా బాగుంటది. ఓకే. ఒకసారి చూడండి. నేను నేమ్ ఆర్టే వీడియోస్ చాలా చూసినా. చూసి లైక్ చేయండి మీకు నచ్చితేనే అది కూడా. కారు సౌండ్ వినపడుతుందా? చీలర్ వచ్చింటారు. ఈ అమ్మ మొగడొచ్చాడు. మీరు వీడియో అయితే చూస్తున్నారు కదా! వీడియో అయితే చాలా బాగుంటది. టైటిల్ అయితే చాలా సూపర్‌గా అయితే ఉంటది. డెఫినెట్‌లీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్ కాబట్టి. ఇంకోటేందంటే నచ్చితే మాత్రం లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ అయితే ఉంటది ఛానల్‌కి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి సంబంధించింది ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. ఈ వీడియో కింద ఉంది. దాంతో పాటు ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఉంది. ఫాంట్ ఫస్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇబ్బంది పడకుండా ఫాంట్ యాడ్ చేసుకోండి. ఓకే. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. మాక్సిమం అందరూ ప్రీసెట్ యూజ్ చేయండి. ఎక్స్ఎంఎల్‌లో ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ కొంచెం మిస్సింగ్ ఉంటది కాబట్టి ప్రాబ్లమ్ అయితది. ప్రీసెట్ యూజ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం స్టార్టింగ్‌లోనే ఒక వీడియో క్లిప్ యాడ్ చేద్దాం. దానికంటే ముందు కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకైతే ఈ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ పైన ఒక టైటిల్ ఉంటది. ఒక టెక్స్ట్ ఉంటది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నేమ్ ఏమి ఉండదు. ఇక్కడ మనం నేమ్ పెట్టుకుందాం. చింటూ. ఓకే. పెట్టేస్తే ఇక్కడ మనకు ఆటోమేటిక్‌గా నేమ్ అయితే రివీల్ అయింది. ఇలా మీకు నచ్చిన నేమ్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి మీరు అడ్జస్ట్‌మెంట్ ఒకవేళ అందులో ఉన్న టెక్స్చర్ ఇమేజ్ ఏమైనా చేంజ్ చేద్దామంటే చేంజ్ చేసుకోవచ్చు. కానీ అది చాలా సూపర్‌గా అయితే ఉంటది. అదే పెట్టుకోండి. ఓకే. అంటే అదే ఉంచండి. ఓకే. ఇప్పుడు మనమైతే స్టార్టింగ్‌లో వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఒక కార్ వీడియో అయితే ఇచ్చాను. ఆ కార్ వీడియో అయితే డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని ఆ 3D కెమెరా ఉంది కదా! దాని కిందకి తీసుకొచ్చి బ్లెండింగ్‌లోకెళ్ళి, లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేసుకోండి. స్క్రీన్ చేసిన తర్వాత కెమెరా ఆన్ చేసుకుందాం చెప్తాను. చూద్దాం ఒకసారి. మళ్ళీ ఇంకా దీనికి అడ్జస్ట్‌మెంట్ చేయాలి. ఓకే. ఓకే. నేమ్ అయితే వచ్చింది ఇక్కడ చూడండి. కింద మనకు ఒక వీడియో క్లిప్ కనిపిస్తుందా? దీన్ని మీరు డూప్లికేట్ చేసుకోండి చెప్తాను. డూప్లికేట్ చేసి పైన తీసుకురండి ఒకదాన్ని. ఓకే. పైన తీసుకొచ్చిన తర్వాత మనకు ఇలాగైతే ఉంటది కాబట్టి బ్లెండింగ్‌లోకెళ్ళి ఇక్కడ మనకు ఆల్రెడీ కంటెస్టెంట్‌లో సాఫ్ట్ ఓవర్‌లీ అని ఉంటది. దాన్ని మీరు రిమూవ్ చేసి ఇక్కడ మనకు లైటింగ్‌లో స్క్రీన్ చేసుకోండి. కొంచెం ఫైర్ అనేది బాగా కనిపిస్తది. ఓకేనా? ఇక్కడ చూడండి. బాగా కనిపిస్తుంది. ఓకే. దీనికి మీరు ఇంకా ఇక్కడ కంటెస్టెంట్ ఎక్కువ పెట్టుకోండి. దాంతో పాటు చెప్తాను. ఇక్కడ మనకు ఈ ఫోటోకి కింద బ్యాక్‌గ్రౌండ్ ఫోటోకి విగ్గినట్టు ఉంటది. దాన్ని కాపీ చేసుకొని ఈ వీడియోకి ఈ విగ్గినట్టు అయితే పేస్ట్ చేసుకోండి. అంటే సైడ్‌లో ఉన్నది ఎక్కువ డిస్టర్బెన్స్ ఉన్నది. అది ఆటోమేటిక్‌గా రిమూవ్ చేస్తది. ఇప్పుడు చూడండి. చాలా బాగా కనిపిస్తుంది. ఓకే. 3D కెమెరా ఆన్ చేసిన తర్వాత వీడియోని మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.